హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శశిసన్ హర్ష కిచెన్. ఫ్రెండ్స్, మన కిచెన్లో ఈరోజు డైలీ చేసే దోశ కాకుండా ఎంతో హెల్త్ అండ్ గుడ్ రెసిపీ, బలాన్ని ఒంటికి బలం ఇచ్చే 3 రకాల హెల్తీ దోశలను నేను మీకు అయితే ఆరోగ్యకరమైన దోశలను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మరి ఈ దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూడండి, ముందుగా 2 కప్పుల రాగులను తీసుకోండి. అందులోకి అదే కప్పుతో చూడండి కొద్దిగా తక్కువ మినపగుండ్లను అయితే యాడ్ చేసేసుకోండి. ఈ రెసిపీతో మీరు ఇడ్లీ కూడా తయారు చేసుకోవాలనుకునేవారు 1 గ్లాసు చూడండి ఇడ్లీ రైస్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ మూడిటిని ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగి ఒక 4-5 అవర్స్ లేదా ఉంటే ఇంకా 6 అవర్స్ అయినా కానీ వాటర్ వేసి మూత పెట్టి నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నానబెట్టుకుంటే మీరు ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. నేను దోశ రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి ఇడ్లీ పోస్ట్ చేయలేదు. చూడండి, ఇలా నానబెట్టిన తర్వాత ఈ వాటర్ని వంపేసుకున్న తర్వాత వీటిని మనము గ్రైండ్ చేసుకునే ముందు ఒక 10 మినిట్స్ నానబెట్టిన కొన్ని అటుకులను పోహాను మనము ఇందులో నానబెట్టి శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టిన పోహాను యాడ్ చేసేసుకొని వీటిని కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వీటిని యాడ్ చేసేసుకొని వీటిని దోశ పిండిలాగా, అంటే మరి లూజుగా కాకుండా దోశ పిండిలాగా మనము కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇలా ఫైన్గా కొద్దిగా లైట్ బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇలా మొత్తం కూడా రాగి పిండిని గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీటిని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని పికిల్ తయారు చేసుకుంటాం కదా, దోశలేకి పచ్చడి అది తయారు చేసుకునేటోపు ఇది కొద్దిగా మగ్గుతుంది. నెక్స్ట్ మూత తీసుకొని దోశ ప్యాటర్న్ ఏ విధంగా మనకు ఉంటుందో అలా కొద్దిగా లూజుగా కలుపుకోవాలి కదా. దోశకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని చూడండి పెనం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా దోశను వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు క్రిస్పీగా కావాలనుకుంటే దోశ పిండిని కొద్దిగా లూజుగా కలుపుకొని పెనం మీద వేసుకుంటే ఇలా జారుగా ఉండాలన్నమాట. అప్పుడు మీకు క్రిస్పీగా వస్తుంది. చూడండి, నేను వేసే దోశ కూడా మీకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు వేడి చేసుకొని కాల్చుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్ట్గా, కొందరు క్రిస్పీగా ఇష్టపడతారు, కొందరు మెత్తగా ఇష్టపడతారు. ఎలా నచ్చితే అలా ఈ దోశనైతే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి, చాలా హెల్తీ కూడా. రాగులు తింటే ఒంటికి బలం వస్తుందంటారు, ఆరోగ్యం అంటారు కదా, సలవ చేస్తుందంటారు ఒంటికి. మరి రాగి ముద్దను, రాగి సంకటి ఇప్పుడు డైలీ తీసుకోవడం ఇష్టం లేని వారు ఇలా బ్రేక్ఫాస్ట్ రూపంలో కూడా ఎంతో ఒంటికి సలవ చేసే రాగిని మనం ఇలా దోశ రూపంలో తయారు చేసేసుకోవచ్చు. చూసారా, ఎంతో ఈజీగా రాగి దోశ తయారైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జొన్న దోశ. చూడండి, జొన్నలు అంటే ఎవరికైనా జొన్న రొట్టె ఒంటికి బలమైన దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 కప్పుల జొన్నలకు 1 కప్పుకు తక్కువగానే మినపగుండ్లను యాడ్ చేసేసుకుందాం. 2 సపరేట్ నానబెట్టుకోండి. వీటి రెండింటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక 4-5 అవర్స్ లేదా 6 అవర్స్ అయితే నానబెట్టుకోండి. గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా ఒక 1/2 గ్లాస్ పోహాని 10 మినిట్స్ నానబెట్టి ఈ జొన్నలలో 3 కూడా యాడ్ చేసేసి వీటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. వీటిని కూడా మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పిండిని పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి, లేదంటే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది పొంగిపోతుంది, లేదా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదా పెద్ద బౌల్లో యాడ్ చేసేసుకోండి. చూడండి, ఇది మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా, నైటే మనం గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే పెద్ద బౌల్లో మాత్రం పెట్టేసుకోండి, పొంగిపోతుంది అనమాట. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నైట్ అంతా మగ్గపెట్టిన ఇది పిండి అనమాట. ఇప్పుడు మనము వీటిలోకి చూడండి తగిన వాటర్ దోశ ప్యాటర్న్ లాగా కలుపుకుందాము. దీంట్లో దోశ ప్యాటర్న్ లాగా వచ్చేదాళ్ళు కూడా కొద్దిగా వాటరు, అలాగే సరిపడంత సాల్ట్ అంతా యాడ్ చేసేసుకుంటాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. తగినంత సాల్ట్,
అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని దోశ ప్యాటర్న్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మీరు కలుపుతూ దోశనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ ఇలా పైకి తేలకుండా మీరు దోశ వేసినప్పుడంతా ఇలా కలిపి దోశను వేసుకుంటే చాలా బలం అన్నమాట. జొన్నల దోశ అప్పట్లో ప్రాతకాలము చాలా రోజుకు 2 సార్లు అయినా కంపల్సరీగా ఒక్కొక్కరు 2-3 రొట్టెలైనా తినేవాళ్ళు అనమాట. మీరు ఇదైతే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, కంపల్సరీగా ట్రై చేయండి. చాలా ఈజీ. మనం రొటీన్గా రైస్ దోశని ఎలా తయారు చేసుకుంటామో అలానే ఈజీగా ఈ దోశ కూడా మనకు వచ్చేస్తుంది. ఏం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా ఈజీ కూడా. మనకు దోశ ఎలా వస్తుందో అలాగే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. క్రిస్పీగా మెత్తగా ఎలా కావాలంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా దోశనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. దోశను వేసుకొని దోశ మీద కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది జొన్న దోశ కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే దోశకు మరింత టేస్ట్ వస్తుంది. ఒకటి బదులు ఒక 3-4 తినేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు పెన్నెము హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే మీరు స్టవ్ పెట్టుకొని చూడండి, ఒక 2 స్పూన్ల పిండిని అయితే యాడ్ చేసేసుకొని దోశలాగానే సేమ్ యాస్టిస్గా గంటతో ఇలా దోశనైతే తిప్పేయచ్చు అనమాట. మీరు ఇష్టం ఉండేవాళ్ళు దీన్ని ఊతప్పలం లాగా ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ 3 దోశలు ఊతప్ప మాదిరిగా కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా దోశ వేసిన తర్వాత ఇది కొద్దిగా కాలేటప్పుడు దాని మీద కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దోశను మనము మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత చూడండి 2 సైడ్స్ కాల్చుకోండి. ఈ దోశను మీరు రాగి దోశ 1 సైడ్ కాల్చుకున్నా పర్వాలేదు, కానీ జొన్న దోశను మాత్రం 2 సైడ్స్ కాల్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది పిండి దోశ కాబట్టి మీకు కొందరికి జొన్నల ఫ్లేవర్ ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి ఇది 2 సైడ్స్ అయితే మీరు కాల్చుకోండి, చాలా బాగుంటుంది. ఇదైతే స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్, కంపల్సరీగా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదన్నమాట. ఎవరికైనా మంచి బలం, చిన్న పిల్లలకు కూడా చాలా బలం అన్నమాట ఈ జొన్న దోశ. ఈ రొట్టెలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా మనం జొన్నలను మనం తీసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, పాతకాలంలో జొన్న సంకటి, జొన్న ముద్ద, అలాగే జొన్న రొట్టెలు బాగా తినేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారనమాట. చూడండి, చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తుంది ఈ దోశ. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రొటీన్గా చేసుకునే దోశ పచ్చడిలోకే చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ వెరైటీస్ అయితే అవసరం లేదు. కొబ్బరి చట్నీ, అలాగే దోశ చట్నీ, ఇన్స్టాంట్ చట్నీ ఏదేంట్లోకైనా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఎంత లుక్గా కూడా ఉన్నాయో ఈ దోశలు. ఈజీగా అయితే జొన్న దోశ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మాకు కంపల్సరీ ఎలా కుదిరాయో కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయితే తయారు చేసేసుకున్నారు కదా. మరి 3వ దోశ ఏంటని మీరు చూస్తున్నారా? 3వ దోశ అయితే పెసరట్టు అండి. ఈ పెసరట్టుకు నైటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్ 2 కప్పుల పెసలు, 2 కప్పుల పెసలకి 1 కప్పు రైస్, నార్మల్ రైస్ అయినా తీసుకోండి, లేదంటే మీరు స్టోర్లో ఇచ్చే రైస్ అయినా లావు రైస్ అయినా తీసుకోవచ్చు. శుభ్రంగా కడిగి మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోండి. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్కి ముందు చూడండి, నానబెట్టిన ఈ పెసలను మీరు మూత తీసుకొని ఒకసారి నానబెట్టిన వాటర్ని వంపేసుకొని వీటిని మనము గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ చేసుకునే ముందు ఒక మిక్సీ జార్లోకి ఈ పెసలను రైస్ని అయితే యాడ్ చేసేసుకొని ఇందులోకి చూడండి, నాకు ఇక్కడ 2 గిన్నెల పెసలు అయ్యాయి. 2 కప్పులు తీసుకున్నాను. అందుకు సరిపోయిన అల్లం నేను ఒకేసారి చూపిస్తున్నాను. మీరు కొద్దిగా వేసుకుంటే అల్లం చూసి వేసుకోండి. అల్లం ఎక్కువ ఘాటుగా ఉంటుంది, తినలేరు. ఇందుకు సరిపడా ఒక 4-5 పచ్చిమిర్చి, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట. వీటన్నిటిని కూడా ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుంటే మీకు త్వరగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. మెత్తగా అయిపోతుంది పిండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని చూడండి, లేదా మిక్సీ పట్టుకొని గ్రైండ్ ఉంటే గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే మొత్తం పిండిని అయితే గ్రైండ్ చేసేసుకొని తీసేసుకోండి. చూసారా, చూడండి ఫ్రెండ్స్, ఇది అంతా ఈజీగా అయితే గ్రైండ్ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని
ఒక గంట సేపు నానబెట్టైనా మీరు తీసుకోవచ్చు. లేదా ఇందులోకి కాంబినేషను అల్లం చట్నీ అనమాట. పెసరట్టు అంటే ఎవరైనా అల్లం చట్నీ అంటారు. ఈ అల్లం చట్నీ ప్రిపరేషన్ అండి. ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ లేదా ఒక 2 ఇంచుల అల్లం తీసుకున్నాను. అందులోకి ఒక 4-5 వెల్లుల్లి, అలాగే ఒక అర్ధగంట నానబెట్టిన ఎండుమిర్చిని ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, అల్లం చట్నీ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే అల్లం చాలా ఘాటు, అది వేడి కూడా. కాబట్టి మీరు చూసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని కూడా వేసుకోండి. అలాగే ఒక 50 గ్రామ్స్కు పైగానే బెల్లం అయితే, మీకు ఇక్కడ వీడియోలో తక్కువ బెల్లం చూపించాను కానీ నేను తర్వాత యాడ్ చేశాను, మీకు అది స్కిప్ అయింది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా బెల్లము చింతపండు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. అప్పుడు మీకు అల్లంలోని ఘాటు తగ్గుతుంది, పర్ఫెక్ట్గా పైకి వస్తుంది. ఇప్పుడు పోపులోకి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని చూడండి, గ్రైండ్ చేసిన పచ్చడిని ఇందులో వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము నానబెట్టి పక్కన పెట్టిన చూడండి పెసర దోశకు ప్రిపేర్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని, కొద్దిగా దోశ ప్యాటర్న్ కోసం సరిపడంత వాటర్ వేసుకొని కలుపుతూ మనము ఇప్పుడు పెన్నంని అయితే హీట్ ఎక్కనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెన్నం హీట్ ఎక్కిన తర్వాత చూడండి, పెన్నం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంపల్సరీ ఈ దోశను ప్రిపేర్ చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశను వేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా వేసి కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ దోశను కూడా 2 సైడ్స్ కావాలంటే 2 సైడ్స్ కాల్చుకోవచ్చు, లేదా 1 సైడ్ అయినా కాల్చుకోవచ్చు. ఇలా ఎంతో ఒకసారి పెన్నాన్ని అయితే క్లీన్ చేసేసుకొని చూడండి, మళ్ళీ ఒకసారి అయితే మీరు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పల్చగా పిండిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా దోశనైతే తయారు చేసుకోవచ్చు. మనము ఇక్కడ మనకు నచ్చిన విధంగా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పెసరట్టు వేసిన తర్వాత దీని మీద సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఈ దోశ ఉంటుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి నేను వేయలేదు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా పైన ఆయిల్ వేసి ఇలా ఒకసారి చూడండి ఎంత బాగా కాలిపోతాయి, రెడ్డీస్గా క్రిస్పీగా అయితే ఈ దోశలు వస్తాయండి. చాలా హెల్తీ కూడా. మనకు పెసరపప్పు అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కనుక్కొని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ దోశ అయితే చాలా క్రిస్పీగా వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మనకు పెసరట్టు అయితే తయారైపోయింది. కాంబినేషన్గా అల్లం చట్నీ చేసేటప్పుడు అల్లం చూసి యాడ్ చేసేసుకొని అల్లం చట్నీ తయారు చేసేసుకోండి. ఎందుకంటే అల్లం చాలా ఘాటుగా ఉంటుంది, చాలా వేడి కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అయితే 3 రకాల హెల్తీ రెసిపీ దోశలు అయితే తయారైపోయి, ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొడుతుందా? అయితే కంపల్సరీగా ఈ రెసిపీస్ని అయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ మూడు దోశలు చాలా హెల్తీ, బాడీ ఉక్కులాగా తయారైపోతుంది. ఇవి కానీ మీరు పిల్లలకు పెడితే మీ పిల్లల బాడీ ఉక్కులాగా తయారైపోతుంది. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే నేను మీకు చూపించాను కదా, మరి కంపల్సరీగా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా వీడియోస్ అయితే చూడండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.